నీటి నిల్వ ప్రాంతాలే దోమల ఆవాసానికి ప్రధాన కేంద్రాలని, పరిసరాలు పరిశుభ్రత పాటించడం ద్వారా దోమల పెరుగుదలను అరికట్టవచ్చని, తద్వారా ప్రాణాంతక వ్యాధులైన డెంగ్యూ, మలేరియా, చికెన్ గున్యా వ్యాధులను అరికట్టుకోవచ్చని అసిస్టెంట్ మలేరియా అధికారి జె గోవిందరావు సూచించారు. స్థానిక చాటపర్రు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి డాక్టర్ శ్రీకృష్ణ సూచనల మేరకు చాటపర్రు దళితవాడలో మలేరియా వ్యతిరేక మాసోత్సవం మరియు ఫ్రైడే డ్రై డే కార్యక్రమంలో ప్రజలకు అవగాహన కల్పిస్తూ అపరిశుభ్ర పరిసరాల వలన ఈగలు, దోమలు పెరిగి వాటి ద్వారా అనేక రకాలైన అంటువ్యాధులు ప్రబలుతాయని, మనకు ఎక్కువగా హాని చేసే కీటకాలలో దోమ ప్రమాదకరమని, డెంగ్యూ మరియు మలేరియా కారక దోమలు మన గృహాల్లో, గృహ పరిసరాలలో ఉండే మంచినీటి నిల్వ ప్రాంతాలైన తొట్టెలు, డ్రమ్ములు, పూల కుండీలు, రుబ్బురోలు, ఫ్లవర్ వాజ్లు, మూతలు లేని నూతులు, పగిలిపోయిన ప్లాస్టిక్ వస్తువులు, పల్లపు నీటి ప్రాంతాల్లో దోమలు పెరుగుతాయి. కాబట్టి వారానికి 1 లేక 2 సార్లు నీరు నిల్వ లేకుండా చూసుకోవాలని, దోమ చిన్న కీటకమైనప్పటికీ దాని కాటు ఎవరికి కనిపించినప్పటికీ దాని ద్వారా ప్రాణాంతక వ్యాధులు మనకు సంక్రమిస్తాయని, కాబట్టి దోమల నిర్మూలన ప్రజలు సామాజిక బాధ్యతగా భావించాలని, దోమ కాటు నుంచి సంరక్షించుకోవాలని, సాయంత్రం సమయంలో కిటికీలు వేసుకోవాలని, దోమ తెరలు ఉపయోగించాలని, సాయంత్రం సమయంలో వేపాకు పొగ వేసుకున్నట్లయితే దోమలు దరి చేరవని, నీటి నిల్వ ప్రాంతాల్లో వాడేసిన ఇంజిన్ ఆయిల్ చల్లాలని సూచించారు. అనంతరం ఇంటింటికి వెళ్లి కరపత్రాల ద్వారా ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ఆరోగ్య విస్తరణ అధికారి రామాంజనేయులు, హెల్త్ సూపర్వైజర్ కిరణ్ కుమార్, ఆరోగ్య కార్యకర్త సంధ్యారాణి, హెల్త్ అసిస్టెంట్ మేకా శ్రీనివాసరావు, ఆశా కార్యకర్తలు జ్యోతి, సుహాస్ని, కృష్ణకుమారి పాల్గొన్నారు. ఫోటో అయితే ఎక్కడ చూద్దాం కానీ ఏంటంటే మనం ఈ వేసవికాలంలో ఏదో విధంగా కష్టంగా ఇబ్బందిగా వేసవికాలం గడిచిపోయింది. ఇప్పుడు ఏమొచ్చింది? ఇప్పుడు ఏ కాలం? ఇప్పుడు వర్షాకాలంలో. వేసవికాలంలో మనకు కొన్ని రకాల అనారోగ్య సమస్యలు వస్తుంటాయి. ఏది అలాగే ముఖ్యంగా ఏంటంటే నీరసం అయిపోవడం, కొద్దిగా వడదెబ్బ, చెమట ఎక్కువ పడడం వల్ల సాయంత్రం పూట నీరసం అయ్యి వడదెబ్బ గురవడం, ఎక్కువ ఎండలు తిరగడం వల్ల చాలామంది చనిపోవడం కూడా జరిగింది వేసవికాలం. ఎందువల్ల వడదెబ్బ గురయ్యి వెంటనే మన శరీరంలో వాటర్ బయటకు పోవడం వల్ల చనిపోవడం కూడా జరిగింది. అలాగే వర్షాకాలంలో కొన్ని రకాల అనారోగ్య సమస్యలు వస్తుంటాయి. ప్రతి సీజన్లో మనకు ఉంటాయి. శీతాకాలంలో కొన్ని అనారోగ్య సమస్యలు వస్తుంటాయి, వర్షాకాలంలో కొన్ని రకాల వ్యాధులు వస్తుంటాయి, వేసవికాలంలో కొన్ని రకాల వ్యాధులు వస్తుంటాయి. అన్నిటికంటే వర్షాకాలంలో ఎక్కువ రకాలు ప్రజలు ఎక్కువ అనారోగ్య సమస్యలు బాధపడుతుంటారు. ఎందువల్ల? ఎక్కువ వర్షాలు పడటం వల్ల, అలాగే దోమలు ఎక్కువగా పెరగడం వల్ల, దోమల ద్వారా ఎక్కువ వ్యాధులు రావడం వల్ల. ఎందువల్ల? ప్రపంచంలో అనేక రకాల కీటకాలు ఉన్నాయి. ఏముంది? ఏగ ఉంది, తూనీగ ఉంది, తేనెటీగ ఉంది, కందిరీగ ఉంది, జోరేగ ఉంది, శతవసిలికి ఉంది. ఇవన్నీ కీటకాలే. కానీ అన్నిటికంటే ప్రమాదకరం కీటకం ఏంటంటే మన గృహాల్లో ఉంటుంది, మన ఇంట్లో ఉండి నీళ్ళలో పెరుగుతుంటుంది, రాత్రి పగలని మనల్నే కొడుతుంటుంది, మన రక్తాన్ని తాగుతుంటుంది. మనకే ప్రమాదకరమైన అంటువ్యాధులు డెంగ్యూ కానీ, మలేరియా కానీ, చికెన్ గున్యా మేదాపు కానీ అంటువ్యాధులు చిన్న కీటకం ఉంది. మీకు ఏంటి తెలిసి ఉంటుంది అప్పుడే. ఏంటమ్మా? దోమ. ఎందుకంటే అన్ని కీటకాల కంటే దోమ అనేది చాలా ప్రమాదకరమైన కీటకం. అవునా కాదండి? ఇప్పుడు తేనె కుట్టింది, ఏమైనా ప్రమాదం ఉందా? మరి దోమ ఏగ ఉంది, ఏం ప్రమాదం ఉందా? డెంగ్యూ జ్వరాలు ఉన్నాయి. అవి అక్కడ 1000కి 100కి మలేరియా జ్వరాలు కూడా ఉన్నాయి. ఎందువల్లంటే ఎక్కడ ఉంటాయి? మంచినీళ్ళు తొట్టుల్లో ఉంటుంది, తర్వాత పైన ఓవర్ ట్యాంకుల్లో ఉంటుంది. ఒక గ్లాస్ నీళ్ళు సరిపోతాయి. అది పెద్ద జంతువేం కాదు కదా, చిన్న కీటకం కదా. అందువల్ల మనం ఏం చేయాలంటే వారానికి ఒకసారి, మేము అందరం చెప్తామంటే వారానికి ఒకసారి ఆ తొట్టు కడుక్కొని మూతలు పెట్టుకోవాలి. ఆ డ్రమ్స్ ఉంటాయి, పెద్ద పెద్ద డ్రమ్స్ ఉంటాయి, నీళ్ళు రావని పట్టుకుంటాం. అది వారం కోసం కడుక్కొని మూతలు పెట్టుకోవడం. అలాగే రాత్రిపూట సాయంత్రం కిటికీలు వేసుకోవడం. ఎప్పుడైనా జ్వరం వస్తే ఆశ్చర్య చేద్దాం. ఒకటే చెప్పేది, వెంటనే మా ఆశా కార్యకర్తలు, ఏ నెంబర్ ఉన్న అందరూ ఉన్నారు ఇక్కడ, ఎమ్మెల్యే అందరూ ఉన్నారు. ఎవరు అన్నీ కూడా మీరు వెంటనే పరీక్షించండి. అలాగే మన ప్రాథమిక ఆరోగ్య చాటపర్రులో 63 రకాల రక్త పరీక్ష ఉచితంగా చేస్తామమ్మా. మీరు చాలా షుగర్కి, బీపీకి, నీటి పరీక్షకి బయటికి ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళి వేలు డబ్బులు కడతారు. అక్కర్లేదు. 63 రకాలు నీటి పరీక్ష, రక్త పరీక్షలు మన ఆరోగ్య కేంద్రాలు ఉన్నాయి. ఉచితంగా చేస్తుంటాం. దాదాపు 2000-3000 రూపాయలు ఖర్చు అయ్యాయి. షుగర్ కానీ, కొలెస్ట్రాల్ కానీ, టైఫాయిడ్ కానీ, డెంగ్యూ కానీ, మలేరియా కానీ, ఈ టెస్టులన్నీ ఇక్కడ ఉన్నాయమ్మా. మీరు అన్ని టెస్టులు అవసరం చేయించుకోండి, అంతేగాని బయటికి వెళ్ళి చేయించుకోమాకండి. మీరు వారానికి ఒకసారి తొట్టులు కడుక్కోండి. ఈ వర్షాకాలంలో చాలా జాగ్రత్తగా ఉండండి అమ్మా. ఏమాత్రం అవసరం వచ్చినా వెంటనే మా సిబ్బందిని మీరు సంప్రదించండి. ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళి డబ్బులు ఖర్చుకోకండి. ముఖ్యంగా డెంగ్యూ జ్వరాలు పట్ల అప్రమత్తంగా ఉండే. డెంగ్యూ అంటే తీవ్రమైన జ్వరం, కండరాలు నొప్పులు ఉంటాయి, కనుగుడ్లు నొప్పులు ఉంటాయి. ఈ 3 లక్షణాలు ఉంటే డెంగ్యూ జ్వరం అనుమానించాలి.
లేట్ చేస్తే ఉందని ప్రమాదకరం. ఎందువల్ల ప్లేట్లెట్స్ కొన్ని పడిపోయి ప్రాణాపాయస్థితికి వెళ్ళే అవకాశం ఉంది. అలా మలేరియా జ్వరం, దాన్ని చలి జ్వరం అంటారు. మలేరియా జ్వరాన్ని చలి జ్వరం అంటారు. చలి ఉంటుంది, తీవ్రమైన జ్వరం, చలి వణుకుంటుంది, చెమటలు పడుతుంటాయి. ఈ 3 లక్షణాలు ఉంటే మలేరియా జ్వరం కావచ్చు అని అనుమానించాలి మనం. వెంటనే మనం మా సిబ్బందిని సంప్రదిస్తే దగ్గరుండి మీకు తీసుకెళ్ళి దగ్గరుండి మీకు పరీక్ష చేయించి దగ్గరుండి మీ అవసరం మందులు మీకు ఇవ్వడం జరుగుతుందమ్మా. ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళి డబ్బులు కట్టుకోట్టుకు మాకన్నా మా సలహా అది. ఎందువల్లంటే ఈ రోజుల్లో మనం అన్నీ కూడా రెక్కాడితే డొక్కాని పరిస్థితి. దానికి వేలు లక్షలు ఖర్చు పెడతాం. అలాగే డెంగ్యూ జ్వరాలు సాధారణమైన వైరల్ ఫీవర్స్, ప్రమాదకరం కాదు, అసలు ప్రమాదకరం. వెంటనే ఇంటిమేషన్ ఇస్తే ప్రమాదకరం కాదు. 3 రోజులన్నా శుభ్రంగా ఆరోగ్యంగా కూర్చుంటారు. మీరు చేయవలసిన బాధ్యత ఏంటంటే మన దోమ కాటు నుండి సంరక్షించుకోవాలి. ఒకటి అది డెంగ్యూ దోమ పగటిపూట కొడుతుంటుంది, మలేరియా దోమ రాత్రిపూట కొడుతుంటుంది. అంత రాత్రిపూట దోమ తెల్లబడమంటాం, పగటిపూట జాగ్రత్తగా ఉండమంటాం. ఎందువల్లంటే అలాగే సాయంత్రం కిటికీలు వేసుకోవాలి. ముఖ్యంగా మీ ఆరోగ్యం మీ చేతిలో ఉంది, నా ఆరోగ్యం నా చేతిలో ఉందా మీ చేతిలో ఉందా? అదేనమ్మా, డ్రైన్లో పెరిగి దోమ కాదంట కదా, డ్రైన్లో పెరిగి దోమ కాదంట కదా. మన గృహాల్లో మంచినీళ్ళు తీద్దాం. అది కూడా మీరు మనమే తొట్లు క్లీన్ చేసుకోవాలమ్మా, డ్రమ్స్ క్లీన్ చేసుకోవాలి, జాగ్రత్తగా ఉండండి. ఎందువల్ల డెంగ్యూ దోమ మలేరియా దోమ నీళ్ళలో పెరుగుతుంది, మంచి నీళ్ళలో. ఈ దోమ మురికి నీళ్ళలో పెరుగుతుంది. అర్థం అది అంచేత కరెక్టేనమ్మా. ఈ జ్వరాలు ఎక్కువగా మంచినీటి ద్వారా ఎక్కువ వస్తాయి అన్నమాట. అది కూడా